హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. నువ్వు అగ్నిహోత్రుడి పనిపన వచ్చావా, దేవేంద్రుడి పనిపన వచ్చావా, రాముడి పనిపన వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనిపన వచ్చావా, ఎవరి పనిపన వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చిన వాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? భ్రాతుశ్రుడి సమాదేశం ఎలా అన్వయం అవుతుంది అంటే ఎత్తి పొడిచాడు మహానుభావుడు హనుమ. ఒకానొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మన ఇద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకి, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అని అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్ళా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు? సోదరుడేగా అవుతాడు. అందుకని భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. ఒకటి అంతర్లీనంగా ఏమిటి, మా సుగ్రీవుడికో లక్షణం ఉంది, ముందు రాయబారం పంపిస్తాడు, చెప్తే సరే, లేకపోతే రాముణ్ణి తీసుకొచ్చి చంపిస్తూ ఉంటాడు. వాలిని అలాగే చంపించాడు సోదరుణ్ణి, తర్వాత నిన్ను ఇలాగే పంపిస్తాడు. ఇది అంతర్లీనమైన ప్రతిపాదన, అది సుందరకాండ, అది సౌందర్యం. ఒక్క వాక్యంలో ఇన్నిటిని గుప్పిస్తారు చేసి ఆ రావణుడి వంక చూశారు. నీకు తెలియదా రావణ, తెలియనట్టు నన్ను ప్రశ్నలు వేస్తామే, నేను సుగ్రీవుడి పనుపున వచ్చాను, నేను రామదూతని. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు. దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకొని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి నలుగురు కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, సుగుణాభిరాముడు. అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో తస్య భార్య వనేనష్ట సీతామపహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.